ఏంటంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి విషయాల్ని మాత్రమే నేర్చుకోవడానికి పాఠశాలకు వస్తున్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుండే ప్రతి విషయంలో అవగాహన కలగాలి. ముఖ్యంగా నేడు అంతరించిపోతున్నటువంటి వ్యవసాయం మీద వాళ్ళకి ప్రత్యేక దృష్టి నిలపాలని ఈ గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేశామండి ఈరోజు. అంటే వాళ్లే వెజిటేబుల్స్ పర్చేస్ చేసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మార్కెట్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. కూరగాయలు కొనడం, అమ్మడం, దానిలో ఉండేటువంటి రైతుల యొక్క సాధక బాధకాలని కూడా మేము వాళ్ళకి వివరించడానికి, అంతేకాకుండా మా పిల్లలు ప్రత్యేకంగా పేరెంట్స్ చాలా శ్రద్ధ వహించి వాళ్ళని వెజిటేబుల్స్ షేప్ లో ఆ చార్ట్స్ కట్ చేసి డెకరేట్ చేసి పంపించారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అడిగిన వెంటనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అనగానే మీడియా మిత్రులు కూడా నాకు సహకరించి ఇక్కడికి విచ్చేశారు. నేను ఏ కార్యక్రమం చేసినా మీ యొక్క ప్రోత్సాహం నాకు ఎప్పటికీ ఉంటుంది. అలా ఉంటే నేను ముందు ముందు తరాలకి, అంటే కేవలం విద్యార్థులనే కాకుండా భావి భారత పౌరుల్ని కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను. అందుకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.